హై గైస్ నేను ఈరోజు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఒక టాప్ 250 బిట్స్ మనమైతే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఇచ్చినటువంటి లింక్స్ యూజ్ చేసుకుని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 2010-2011లో రాష్ట్ర సగటు కామతా పరిమాణం 1.06 హెక్టార్లు కాగా 2015-2016 నాటికి సగటు సమతా పరిమాణం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 0.94 హెక్టార్లకు తగ్గినది. ఆంధ్రప్రదేశ్ సాంవత్సరిక సాధారణ వర్షపాతం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ 966 మిల్లీమీటర్. 2018-2019 సంవత్సరంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం లోటు నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 34%. 2018-2019లో నైరుతి ఋతు పవనాల వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం పొందిన జిల్లా? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ పశ్చిమ గోదావరి. 2017-2018లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మొత్తం 42.06 లక్షల హెక్టార్లు ఉండగా 2018-2019లో ఎంత ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 40.26 LH. 2018-2019లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 151.12. 2018-2019లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 54.86%. 2018-2019 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ మొక్కజొన్న. 2018-2019లో రాష్ట్రంలో వరి ఉత్పాదకత? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 5,600 kg/హెక్టార్. నికర పంట విస్తీర్ణానికి స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంటల తీవ్రత. 2017-2018లో 1.26గా ఉన్న పంటల తీవ్రత 2018-2019లో ఎంత నమోదైనది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 1.24. 2018-2019లో అత్యధిక సాగునీటిని అందించే వనరులు అవరోహణ క్రమంలో? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాలువలు, బావులు, చెరువులు.
2019 అక్టోబర్ 15 నుంచి అమలుపరచనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూపాయలు 12,500లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందించే సహాయం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర ప్రభుత్వం రూపాయలు 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 6,500. వైఎస్ఆర్ బీమా క్రింద రైతు ప్రమాదవశాత్తు మరణించిన లేదా ఆత్మహత్యల మరణించిన బాధిత కుటుంబానికి అందించే సహాయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 లక్షలు. 2018-2019 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా గుంటూరు కాగా తక్కువ వ్యవసాయ రుణాలు పొందినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయనగరం. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2011. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం పరిమితి సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కౌలు రైతులకు కూడా అందించుటకు ఎల్ఈసి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ను జారీ చేయువారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెవెన్యూ డిపార్ట్మెంట్. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించుటకు వడ్డీ లేని పంట రుణాలు, వడ్డీకి రుణాలు అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైతు శ్రీ. సామాజిక ఆర్థిక సర్వే 2018-2019 ప్రకారం రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3,534 కోట్లు. 2019-2020 సంవత్సరమునకు పిఎంఎఫ్బివై పథకం క్రింద రాష్ట్రాన్ని ఎన్ని బీమా క్లస్టర్లుగా విడదీశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. వారం వారి స్థితి ప్రాతిపదికన పనిచేసే వారి భాగస్వామ్య రేటుకు సంబంధించి సరైనది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ సి. ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ 2011-2012 ప్రకారం ఏపీలోని గ్రామీణ నిరుద్యోగిత రేటు 12% కాగా పట్టణాల్లో నిరుద్యోగిత రేటు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 43%. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు, ఆర్థిక వ్యవస్థ వాస్తవ ముఖ చిత్రం తెలుసుకొనుటకు దోహదపడే అంశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. జిఎస్డిపి లెక్కింపులో రంగాల వారీ అంచనాలకు అంతర్జాతీయంగా మరియు మన దేశంలో అమల్లో ఉన్న పద్ధతి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. GVAMP. 2017-2018 మొదటి సవరించిన అంచనాలకు ప్రకారం ఏపీలో వృద్ధి రేటు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 11.32%.
2018-2019లో స్థిర ధరల్లో దేశ వృద్ధి రేటు 6.8% కాగా ఆంధ్రప్రదేశ్ జీవీఏ వృద్ధి రేటు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 10.77%. 2018-2019 ముందస్తు అంచనాలలో జిఎస్డిపి లెక్కింపులో స్థిర ధరలలో అధిక వృద్ధి రేటు 19.09% నమోదైన ఉపరంగం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ చేపల పెంపకం 2018-2019లో ప్రస్తుత ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 13.96%. ప్రస్తుత ధరలలో 2018-2019 సంవత్సరంలో అధిక వృద్ధి రేటు సాధించిన ఉపరంగం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ 2018-2019 సంవత్సరానికి ప్రస్తుత ధరలలో జీవీఏకు అవి అందించే వాటాను బట్టి వివిధ రంగాలు వరుసగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సేవా రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం 2018-2019 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ₹1,17,261. ప్రస్తుత అలానే స్థిర ధరలలో 2018-2019 జిఎస్డిపి అంచనాలలో వ్యవసాయ రంగంలో అధిక వాటా కలిగిన ఉపరంగం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ పశు సంపద తుంపర సేద్యం, పాలినెట్, షెడ్నెట్, పంటల సంజీవిని వంటి పథకాల ఈ రంగానికి ఎక్కువగా ఉపయోగపడినవి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ హార్టికల్చర్ కరువు సమయంలో కూడా ఆదాయాన్ని సృష్టించడం ద్వారా ఆధారపడదగ్గ వనరుగా ప్రత్యామ్నాయ వనరుగా పరిగణించబడేది ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ పశు సంపద క్రింది వానిలో 2018-2019లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యవసాయం 2018-2019లో స్థిర ధరలలో సేవా రంగంలో అత్యధిక వాటాను అందించే రంగం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ వర్తకం, హోటళ్ళు 2018-2019 ముందస్తు అంచనాలు ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ 9.73%. రాష్ట్ర విభజన తర్వాత జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 1 మరియు 2 30% పైనే ఉంటూ వచ్చింది. అలానే సేవా రంగం తర్వాత జిఎస్డిపికి అధిక వాటా వ్యవసాయ రంగమే అందిస్తుంది.
2018-2019 అంచనాల ప్రకారం స్థిర ధరలలో జీవీఏలో సేవారంగం వాటా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 43.63%. 2018-2019లో ప్రస్తుత ధరలలో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 16% కాగా రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 33.64%. భారతదేశ రెండవ జాతీయ మోడల్ వేద పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పూరి. ఉత్తర భారతదేశంలో మొదటి డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. 135 ఏళ్ల నాటి వేలాడే వంతెన కూలి 140 మందికి పైగా మరణించిన మచ్చు నదిపై మొర్బీ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుజరాత్. భారతదేశంలో మొదటి ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను ప్రకటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒడిషా. WHO యొక్క గ్లోబల్ టీబీ నివేదిక 2022 ప్రకారం 2021లో భారతదేశంలో ఎన్ని టీబీ కేసులు నమోదయ్యాయి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 21.4 lakhs. కింది ఏ నగరాల్లో జాతీయ గిరిజన నృత్యోత్సవం జరుగుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాయ్పూర్. పసిఫిక్లోని ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిజీ. పోర్ట్రెయిట్ ఆఫ్ ఇమిగ్రేషన్ టు కెనడా నివేదిక ప్రకారం ఇటీవలే ఇమిగ్రేషన్ను పుట్టిన దేశం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. భారతదేశం ఏ ప్రాంతీయ కూటమితో సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ASEAN. 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గయానా. ఆసియాన్ ఇండియా స్మారక సదస్సును ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంబోడియా. భారతదేశం ఏ దేశంతో కలిసి వీక్ ఆఫ్ ది యంగ్ రీసెర్చర్ 2022 కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. UK. 70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకలు ఎక్కడ పాల్గొన్నాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జపాన్. 2023లో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు.
పోషకాహార ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. 2022 నవంబర్ 1 నుంచి 3 వరకు సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. భారతదేశంలో ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 2021లో ఎన్ని రాష్ట్రాలు లెవెల్ 2 గ్రేడింగ్ను సాధించాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 7. ఎన్ని రాష్ట్రాలు నవంబర్ 1ని రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 రాష్ట్రాలు. ఉగ్రవాదికి ఆర్థిక సహాయంపై మంత్రివర్గ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం. ఏ దేశానికి ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియన్ గ్రూప్ యొక్క 11వ సభ్యునిగా సూత్రప్రాయంగా అంగీకరించడానికి అనుమతించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తూర్పు తైమూర్. తదుపరి ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏ సమూహం $1.4 బిలియన్ల నిధిని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. G20. కింది వాటిలో దేనికోసం భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్కు $5 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ASEAN. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ప్రకారం నవంబర్ 2022 నాటికి ప్రపంచ జనాభా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 బిలియన్. ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశం ఏ నగరంలో 1.668 బిలియన్ల జనాభాను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2050. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ IBDC ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్యానా. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమరాన్ వెసెల్ను ఏ నౌక నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొచ్చిన్ షిప్ యార్డ్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం క్లైమేట్ మిటిగేషన్లో ముందున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. డెన్మార్క్. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 2023లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ మూన్ రాకెట్ ఆర్టెమిస్ 1ను ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. యుఎస్ఏ. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2027. బ్యాంక్ రేట్ల ఆధారంగా ఏకరీతి బంగారం ధరలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ. రిలయన్స్ ఇండియా లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తమిళనాడు. 2022 మూడీస్ అంచనా మేరకు భారతదేశ ఆర్థిక వృద్ధిలో ఎంత శాతం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7%. యుఎస్ఏ కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుంచి ఏ దేశం తొలగించబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ను నిర్మించే కాంట్రాక్టును ఎవరు పొందారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రిలయన్స్ ఇండస్ట్రీస్. కింది వాటిలో ఏ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద యజమానుల సర్వేను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టాటిస్టా. అక్టోబర్ 2022లో భారతదేశంలో టైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయ్యింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6.77%. చరిత్రలో $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయిన మొదటి కంపెనీ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లిప్కార్ట్.